అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అయితే నేను 8 o'clock అయితే ఈ వీడియో తీస్తున్నా. కాకరతీగ చూడండి ఎంత బాగా వచ్చింది. ఈ సమ్మర్లో కూడా ఎంత హెల్తీగా ఉంది చూడండి, ఎంత పెరిగిపోయింది. సీడ్స్ వేస్తాను నేను, చిన్నగా ఉన్నప్పుడు కూడా చూపించాను. కాకరతీగ ఇందులోనే దొండకాయ కూడా ఉందండి. ఇక దొండతీగ కూడా ఉంది. దొండతీగ ఇది ఇక్కడ వస్తే తోటకూర చూడండి. ఇది లోకల్ అండి, హైబ్రిడ్ తోటకూర కాదు. ఇది లోకల్ తోటకూర, కోయి తోటకూర అంటారు ఇది. ఇక్కడైతే ఆనియన్ సీడ్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఈ సీడ్స్ని నేను కోసేస్తాను. సీడ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ నల్ల నల్ల కనిపిస్తున్నాయి చూడండి. ఇదిగో బ్లాక్గా ఇదిగో సీడ్స్ రెడీ అయిపోయినాయండి. కట్ చేస్తాను ఇవన్నీ. ఇదిగో ఆనియన్ సీడ్స్ ఇవి. ఆనియన్ సీడ్ అయితే కట్ చేస్తున్నామండి. ఇవి అట్లా ఉంచామంటే ఎగిరిపోతాయి అన్నమాట, ఎండకి చిట్లిపోతాయి. చూడండి, సీడ్స్ కలంజీ అని కూడా అంటారండి. ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, బ్లాక్లా. ఈ సీడ్స్ వేసామంటే మళ్ళీ మనకు ఆనియన్స్ వస్తాయండి. ఇవి ఇదిగో కలంజీ అని కూడా అంటారు. ఈ సీడ్స్ని రెడీ అయిపోయింది. ఇవి నేను మళ్ళీ ఈ సీడ్స్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆనియన్స్ అయితే వేస్తానండి. ఇక్కడ ఒకటి ఇందులో అయితే పడితే ఇదిగోండి, ఇంకొకటి. ఇన్ని సీడ్స్ అయితే కలెక్ట్ అయినాయండి. మనకు స్టోర్ చేసేసుకోవాలి, మంచిగా ఎండబెట్టుకొని పెట్టేసుకోవాలండి. ఇవి ఆనియన్ సీడ్స్. కరివేపాకు కటింగ్ చేశాను కదా, ఇంతకుముందు చూపించాను నేను. చిన్నగా ఉండే చూడండి, కటింగ్ చేస్తే 1 2 2 సైడ్స్ అయితే మనకు వచ్చేసినాయండి. ఇదిగో చూడండి, కటింగ్ చేయడం వల్ల, లేకుంటే పొడుగ్గా పెరిగిపోతుంది, బలం ఉండదన్నమాట ప్లాంట్కి. అందుకనేసి నేనైతే కట్ చేస్తా. ఇక్కడ ఒకటి కూడా వస్తుంది ప్లాంట్కి కరివేపాకు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంచుకోవాలండి కరివేపాకు చెట్టు అయితే. చూడండి ఎంత బాగా వచ్చింది. ఈ సమ్మర్లో కూడా ఇంత హెల్తీగా ఉన్నది. ఇది పాలకూర అండి, పాలకూర సీడ్స్ ఇవి. ఇవి కూడా ఇక డ్రై అయిపోయినాయి. ఇవి కూడా కట్ చేసేసి ఈ సీడ్స్ని కూడా నేను జాగ్రత్త పెడతానండి మంచిగా. పాలకూర సీడ్స్ ఇన్ని వచ్చాయి మనకి. చూడాలి ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఎన్ని వస్తాయో. మ్యాంగో ప్లాంట్ అయితే చూడండి బాగా వచ్చింది. మామిడి చెట్టు వేసిన సీడ్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి. ఈ సమ్మర్లో ఆకుకూరలు అయితే మనకి పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇక్కడైతే టమాటాలు అండి. టమాటాలు కూడా చాలా బాగా వచ్చినాయి చూడండి, హెల్దీగా వచ్చినాయి. వేసినవి అన్నీ వచ్చినాయి, హెల్దీగా ఉన్నాయి టమాటాలు. టమాటా ప్లాంట్ అయితే చూడండి
ఈ సమ్మర్లో అయితే 2 టైమ్స్ వాటర్ ఇవ్వాలండి, లేకపోతే ఒక్కరోజు పోయకుండా చెట్లు ఎండిపోయే అవకాశం ఉంది. అందుకనేసి వాటర్ అయితే మంచిగా ఇవ్వాలి. ఈ సమ్మర్లో నేను వేసిన టమాటా చెట్లండి చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ కూడా ఈ టబ్లో కూడా ఆకుకూరలండి, ఇదిగో 4 లీవ్స్ అయితే వచ్చాయి, చక్కగా వచ్చినాయి ఆకుకూరలు అయితే. చూడండి, సమ్మర్లో మనకైతే ఈ ఆకుకూర వేసుకుంటే హెల్త్కి మంచిది, ఆర్గానిక్గా మనం పండించుకొని తిన్నట్టు ఉంటుందండి ఆకుకూర. ఇక్కడైతే మళ్ళీ కోయి తోటకూర అండి. ఈ టబ్లో కూడా నేనైతే అన్ని టబ్లలో కొన్ని సీడ్స్ వేసాను, అవి కూడా మొలిసాయండి. అలాగే ఉంచేసాను నేను, అందులో కొద్దిగా ఇందుకుల్లో కొద్దిగా, అంటే అలా తెంపేస్తే మనకి కొంచెం కర్రీ వండుకోవచ్చు కదా. కోయి తోట కూడా ఇది లోకల్ అండి, హైబ్రిడ్ కాదు. ఇక్కడ కూడా మనకి ఈ బచ్చల కూర అయితే చక్కగా వచ్చింది చూడండి. లీవ్స్ అయితే హైట్ కూడా పెరిగిపోయింది, ఇదిగో చాలా బాగా వచ్చేసింది, హెల్దీగా వచ్చేసినాయి. ఇంకా కొంచెం పెద్దగా అయినప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఆకుకూర. ఈ కరివేపాకు చెట్టుకి అయితే సీడ్స్ అవుతున్నాయండి, ఇదిగో చూడండి మొగ్గలు అయితే వచ్చాయి. సీడ్స్ ఇవి, ఈ సీడ్స్ని కూడా మనం మళ్ళీ వేస్తే మన కరివేపాకు చెట్లు అయితే రెడీ అవుతాయండి, వచ్చేస్తాయి. అందుకే స్టోర్ చేసి పెట్టేస్తాను ఈ సీడ్స్ని కూడా నేను. ఇంకా కాలేదు, ఇప్పుడిప్పుడే చిన్న పిందెలుగా ఉన్నాయి. కరివేపాకు చెట్టు కూడా ఇంకా మనం ఇచ్చే ఫెర్టిలైజర్ అండి, ఇంట్లో ఉన్న ఫెర్టిలైజరే, చక్కగా వచ్చేసింది చూడండి. హెల్తీగా ఉన్నాయి. బీట్రూట్ వాటరు, కూరగాయ వాటరు, పీల్ వాటరు అన్నీ ఇస్తే మనకు చక్కగా హెల్తీగా ఉంటాయండి. ఇక్కడైతే ఈ దొండ తీగకండి, ఇది పెన్సిల్ దొండ ఫ్లవరింగ్ వచ్చింది చూడండి. ఇది ఫ్లవరింగ్ వచ్చేసింది, దొండకాయ అయితే వచ్చేస్తుంది. పెన్సిల్ దొండ అంటుంది ఇది, నిజంగానే సన్నగా వస్తుంది. ఈ టబ్బులో అయితే అండి, ఈ బుట్టలో స్వీట్ పొటాటో అయితే వేసాను. స్వీట్ పొటాటో బాగా వచ్చింది, చాలా హెల్తీగా ఉందండి. హార్వెస్ట్ చేసినప్పుడు అయితే నాకైతే కేజీ పైన వచ్చాయండి ఈ ఇయర్. చూడండి స్వీట్ పొటాటో, ఇవి కటింగ్స్ చేసి మనం మళ్ళీ పెడితే కొత్త ప్లాంట్స్ అనేవి మనకు రెడీ అవుతాయి. లేకుంటే గడ్డతో కూడా మనం ప్రొపగేట్ చేసుకోవచ్చండి, ప్లాంట్స్ వచ్చేస్తాయి. ఇందులో కూడా మనం ఆకుకూర వేసామండి, దీంట్లో కూడా చక్కగా వచ్చేసినాయి ఆకుకూరలు. చూడండి, ఇదైతే బాస్కెట్. ఈ బాస్కెట్ని నేను, చూడండి ఈ బాస్కెట్ అనేది, దీంట్లో బియ్యం బ్యాగ్ ఉంటుంది కదా, అది కట్ చేసేసి మట్టి బయటకు పోకుండా వేసానండి. లోపలైతే ఒక క్లాత్ వేసాను. ఇందులో నేను ఈ ఆకుకూర వేసానండి. ఈ సమ్మర్లో అయితే మనకు ఆకుకూర ఎక్కువ వచ్చేస్తుంది అనమాట, ఇంకా హెల్దీగా తినచ్చు. ఇక్కడైతే హాల్ స్పైసెస్ అండి, చూడండి లీవ్స్ కూడా ఎంత చక్కగా వచ్చినాయి. బిర్యానీలో వేసుకోవచ్చు, బగారా రైస్లో వేసుకోవచ్చు. ఇదంతా నేను హార్వెస్ట్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటానండి. లాస్ట్ ఇయర్ కూడా చూపించాను ఆ వీడియోలో నేను. ఇంకా ఇదంతా కట్ చేస్తాను. చక్కగా లీవ్స్ అయితే హెల్తీగా వచ్చాయి.
ఇక్కడ కొమ్మ అయితే నేను కట్ చేశానండి. కట్ చేయడం వల్ల ఈ కొమ్మ అనేది వచ్చింది. ఎంత స్ట్రాంగ్ వచ్చింది చూడండి. మనకి ఇన్ని లీవ్స్ వచ్చాయి కట్ చేయడం వల్ల. ఇక్కడ ఈ కొమ్మ కట్ చేశానండి. ఇది వచ్చింది 2, 3. ఈ ఒక్క కొమ్మకి 3 బ్రాంచెస్ అయితే వచ్చినాయి. ఇదంతా కట్ చేస్తాను. ఇక ఇక్కడ కూడా కట్ చేస్తాను. ఈ బ్రాంచ్ వచ్చింది. ఇది వాటర్లో అండి మరిగించేసి ఈ లీవ్స్, ఆల్ స్పైసెస్ లీవ్స్ వేసుకొని తాగితే అండి లివర్ కూడా క్లీన్ అవుతుందంట అండి. ఆరోగ్యకరంగా కూడా చాలా మంచిది ఆల్ స్పైసెస్ లీఫ్. ఇక్కడైతే చింత చిగురు వచ్చేసింది. చింత చిగురు చూడండి, సి విటమిన్ ఉంటుందండి దీంట్లో. అయితే ఎంత బాగా చింత చిగురు. ఇదంతా నేను కట్ చేశానండి, అందుకనేసి కొత్త చిగురు అయితే వచ్చేసింది. చిగురు అనేది చక్కగా వచ్చేసింది, చింత చిగురు. అదిగా ఏ మందులు వేయకుండా అండి ఇంట్లోనే ఫెర్టిలైజర్ రెడీ చేసుకొని మనం బియ్యం కడిగిన వాటరు, కూరగాయల ముక్కల వాటర్లో వేసి రెడీ చేసుకున్న వాటర్ నానబెట్టి అట్లాంటిది అయితే నేను ఇస్తానండి. ఇంట్లో ఉన్న ఫెర్టిలైజరే చక్కగా వచ్చింది. ఇక్కడైతే దొండతీగ పైనకైతే వెళ్ళిపోతుంది. ఇక్కడైతే నేను ఈ తాడు వేసానండి, ఇది చూసుకోవట్లేదు, ఎక్కడో వెళ్ళిపోతుంది. ఇలా వీటికి ఉంటాయండి, ఇలా స్ట్రెయిట్గా పాకిపోతుంది అనమాట. లేకుంటే సరిగ్గా పెరగదు, విరిగిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఎండాకాలం కదండి, చాలా జాగ్రత్త చూసుకోవాలి. వాటర్ మనం కరెక్ట్ ఇస్తున్నామా లేదా అనేసి అయితే చూసుకోవాలి. లేకపోతే ఎండిపోతాయండి ప్లాంట్స్. ఇవి ఒక చిన్నపిల్లలా చూసుకోవాలి వీటిని. చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో. ఇదైతే మల్బర్ ప్లాంట్ అండి. ఇది డిఫరెంట్గా ఉంది. లీవ్స్ కూడా చూడండి, ఈ లీవ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా పెద్దగా కూడా ఉన్నాయి లీవ్స్. అదేవిధంగా దీని ఫ్రూట్ కూడా చూడండి, ఫ్రూటింగ్ ఇలా సైజు చాలా పెద్దగా ఉంటుందండి. ఇదిగా 2 ఇంచ్ వరకు ఉంటుంది ఈ ఫ్రూట్ అయితే. మన ఇంకొక మల్బర్ కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. నేను కటింగ్ చేశాను, ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇది కటింగ్ చేశాను కదా, కొత్త ఎగురైతే వస్తుంది. ఇది కూడా మల్బర్ అండి. ఈ ప్లాంట్ లీవ్స్ చూడండి, ఇవి వేరేగా ఉన్నాయి. ఇదిగో ఇలా ఉన్నాయి. ఇక్కడైతే